ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ఈ కుంభరాశి వారికి మనకి ఏలినాటి శని ఈ వారం ప్రభావంలో ఉంది. మరి 12వ ఉన్నటువంటి శుక్రుడు మీకు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనిపెడతాడు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనిపెడతాడు. అలాగే కుజుడు మరి ఉచ్చస్థితిగతుడై 12వ ఇంట్లో ఉండడం వలన ఈ కుంభరాశి వారికి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరుగుతాయి. అలాగే మీరు అమ్మాలి అనుకునేటటువంటి స్థలాలు చక్కగా మీరు మంచి రేట్లకి మీరు అమ్ముకోవడం జరుగుతుంది. అష్టమ కేతువు మీకు నిరాశ, నిస్పృహల్ని, డిప్రెషన్ని మీకు తీసుకురావడం జరుగుతుంది. ఏ చిన్న పనైనా అవ్వకపోతే మాకు డిప్రెషన్ వచ్చిందండి అని సూసైడ్ చేసుకోవాలండి అనేటటువంటి తత్వాన్ని మీకు తీసుకొస్తుంది. కాబట్టి నలుగురితో ఉంటూ మీరు ఒంటరిగా ఉండకుండా మరి ముందుకు వెళ్ళండి. అలాగే జన్మంలో ఉన్నటువంటి శని మీకు కాస్త బద్ధకాన్ని, కాస్త లేట్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రతి పనిలో మరి అనుకున్న పనులన్నీ కూడా టైంకి చలాకీగా మీరు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు చక్కగా ధన ఆదాయాన్ని పెంచుతాడు. ఇక గురుడు మరి తృతీయ స్థితిగతుడై ఉండడం వల్ల మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది చక్కగా జరుగుతుంది. ఇంతకాలం మీరు సోదరులతో ఆస్తి వివాదాలతో కోసము మీరు దెబ్బలాడుకుని విడిపోయినటువంటి సోదరులంతా కూడా మళ్ళీ మీకు కలవడం జరుగుతుంది. మరి 12వ ఇంట ఉన్నటువంటి బుధుడు మీకు కాస్త తొందరపాటుని తీసుకొచ్చి మీకు చక్కగా వచ్చేటటువంటి అవకాశాలని మీరు తొందరపాటుతనంతో మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అన్ని రకాల వ్యాపారాలు, వృత్తులు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురోభివృద్ధి కనబడుతుంది. ఏ విధమైనటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు, బకాయిలు ప్రభుత్వం ఉంచుకోదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఫెయిల్ అయిపోతారనమాట. అలాగే పోటీ పరీక్షల్లో రాసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా చదవాలి. అయినప్పటికీ కూడా వీరికి ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది. అటువంటి వ్యక్తులు వీళ్ళకి ఈ వారంలో తటస్థపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని వదులుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధన చేయడం ద్వారా మీరు ముందుకు వెళ్తారు. శుభమస్తు.